సైన్స్ డేను పురస్కరించుకుని నెల్లూరు ఫత్తేఖాన్పేటలో ఉన్న నారాయణ స్కూల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శాటిలైట్స్, రాకెట్లు, రోవర్ ప్రాజెక్టులు, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, స్మార్ట్ అగ్రికల్చర్, సైన్స్ సిటీ, వాటర్ ఫౌంటైన్, సోలార్ పవర్ వంటి ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు తయారు చేసిన వీటిని తిలకించి ముఖ్య అతిథి డాక్టర్ సురేష్, అలాగే స్కూల్ కోఆర్డినేటర్ రఘురాం, ప్రిన్సిపల్ లావణ్య వారిని అభినందించారు. విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ముఖ్య అతిథి సురేష్, ప్రిన్సిపల్ లావణ్య, కోఆర్డినేటర్ రఘురాం చెప్పారు. గత 2 రోజుల నుంచి విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయుల సహకారంతో వాళ్ళకి ఏదైతే ఐడియా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకు మంచి ప్రాజెక్ట్స్ రెడీ చేసి దాన్ని ఈరోజు ఇక్కడ అందరూ ప్రదర్శిస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా వారి యొక్క టాలెంట్ని ఇంత బాగా ప్రదర్శించడం జరిగింది కాబట్టి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. Around 100 projects were exhibited today. This is to look out after the creativity and invention of the students, and I thank my management, Narayana management. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈ ఫత్తేఖాన్పేట నారాయణ స్కూల్ నందు జరిగే ఈ సైన్స్ ఫేర్కి వచ్చినటువంటి మన ఏజెం గారికి, ప్రిన్సిపాల్ గారికి, మరి స్టాఫ్ అందరికీ, పిల్లలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈ సైన్స్ డే వల్ల పిల్లల్లో వాళ్ళ యొక్క టాలెంట్ని, స్కిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. దీనివల్ల రేపు ఫ్యూచర్లో వాళ్ళు మంచి సైంటిస్టులు కానీ, మంచి పొజిషన్లు కానీ వెళ్ళేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పిల్లల్లో ఈ టాలెంట్ అనేది టీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి చాలా దోహదపడతారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్లు యుగంధర్, నిరుపమ, ఏవో వెంకటరాయుడు, వైస్ ప్రిన్సిపల్ ధరణి, వలర్మతి తదితరులు పాల్గొన్నారు.